Hi friends, welcome to Jaypalani channel. TS ESET 2022 వెబ్ ఆప్షన్స్ అనేది స్టార్ట్ అయినాయి. వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా మనం ఆప్షన్స్ పెట్టుకోవాలి, దాంట్లో ఇంటర్ఫేస్లో చాలా టిపికల్ అయితే ఉంది. ఆ ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంది, దాంట్లో సిఎస్సి ఈసీ ట్రిపుల్ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉంటాయి, ఏంటి ఆ ఇంటర్ఫేస్కి సంబంధించిన విషయాలు, మరి మనకు వచ్చిన ర్యాంక్ ఎంత, మనం ఎన్ని ఆప్షన్స్ పెట్టాలి ఏంటి అని చెప్పేసి ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఎస్పెషల్గా చెప్తున్నాను, తెలంగాణ ఈసెట్ వాళ్ళు కంపల్సరిగా ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాట్మెంట్ అయిపోయిన తర్వాత అన్నా నాకు సీట్ రాలేదు అనే క్వశ్చన్ రాకుండా ఉండాలంటే ఈ వీడియో చూస్తే మీకే ఒక అర్థమైపోతుంది ఎంత కాంపిటీషన్ ఉంది అనేది. సో కాబట్టి ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మరి ఇంత కష్టపడి గత 4 సంవత్సరాలుగా ఈ సెట్లో ఎన్ని సీట్లు ఉంటున్నాయి, ఫస్ట్ ఫేజ్ ఏంటిది, సెకండ్ ఫేజ్ ఏంటిది, సెల్ఫ్ రిపోర్టింగ్ ఏంటిది, జాయినింగ్ రిపోర్ట్ ఏంటిది, ఈ పేమెంట్కి సంబంధించి రియంబర్స్మెంట్కి ఎన్నో వీడియోలు, ఎంతో అనాలిసిస్ అయితే చేశాం. కాబట్టి ఈ 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని ఈ వీడియో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఒక లైకే కదా నేను ఎక్స్పెక్ట్ చేస్తే, ఏం అడగట్లేదు. కాబట్టి మరి ఈ వీడియోని అయితే లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే, మరి మనకి ఇచ్చినటువంటి ఏవైతే డేట్స్ను, ఈ డేట్స్ ప్రకారంగా మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికైతే ఆల్రెడీ నిన్నటి నుంచే మనకు స్టార్ట్ అయింది. సో కాబట్టి మరి ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు మీకు ఎంత ర్యాంక్ వచ్చినా సరే మరి మీరైతే కంపల్సరిగా తెలంగాణలో ఉన్న అన్ని కాలేజీలు పెట్టుకోండి. ఒక ఆర్డర్ ప్రకారంగా, ఒక ప్రయారిటీ ప్రకారంగా సో పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎందుకనంటే ఈ వీడియో చూసిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి కేటగిరీస్ ఏంటి అనేది మీకు అర్థమైపోతుంది. సో నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు ఎంత ర్యాంక్ వచ్చినా సరే, నాకు 100 ర్యాంక్ వచ్చింది, నేను ఎన్ని ఆప్షన్స్ పెట్టాలని తెలంగాణలో ఉన్న అన్ని కాలేజీలు పెట్టు. నాకు 1000 ర్యాంక్ వచ్చింది, తెలంగాణలో ఉన్న అన్ని కాలేజీలు పెట్టు. సో ఒక్క కాలేజ్ కూడా మిస్ చేయకుండా అన్ని కాలేజ్ పెట్టుకుని నేను పదే చెప్తా ఉన్నాను. 100 బిలో ర్యాంకర్స్ అంటే కొంచెం డిఫరెంట్ అనుకోండి. 100 ఎబో ర్యాంక్ వచ్చిన వాళ్ళందరూ కూడా తెలంగాణలో ఉన్న ప్రతి కాలేజ్ కూడా పెట్టుకోండి. నేను పదే చెప్తున్నాను. అయితే ఈ వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి అనేది చెప్పిన తర్వాత, ఎందుకంటే ఆ ఇంటర్ఫేస్లో చాలా చేంజెస్ జరిగినాయి, ఆ ఆప్షన్స్ ఎక్కడెక్కడ ఉంటాయి ఏంటి అని చెప్పేసి చెప్పిన తర్వాత, అసలు ఎందుకు నేను ఆప్షన్స్ ఎక్కువ పెట్టుకోమంటున్నా అనేది మీకు ఈ వీడియోలో ఎండింగ్లో చెప్తాను. కాబట్టి ఫస్ట్ ఆప్షన్స్ గురించి చూసిన తర్వాత మనము ఎండింగ్లో ఎందుకు మీకు 100 కంటే ఆప్షన్స్, 100 ఎబో వచ్చిన ర్యాంకర్స్ అందరూ ఎందుకు ఆప్షన్స్ పెట్టుకోమంటున్నా ఎక్కువ అనేది చెప్తాను. సో ఇక మరి ఎవరైతే స్లాట్ బుకింగ్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిందో వాళ్ళందరూ కూడా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకునే ఉంటారు. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్ టికెట్ నెంబర్, ర్యాంకు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి పాస్వర్డ్ క్రియేట్ చేస్తారు. సో ఆల్రెడీ మీరు డిప్లొమాలో చూసే ఉంటారు. డిప్లొమాలో వచ్చే ఏ విధంగా అయితే మనం ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, ఈ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఎవరు చేసుకుంటారు, ఎవరైతే పే ప్రాసెసింగ్ చేసి స్లాట్ బుకింగ్ చేసుకొని ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నారో వాళ్ళకే. సో ఆర్ఓసి ఫామ్, హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి, ఇది ఎంసెట్కి సంబంధించి సేమ్ ఈ సెట్ కూడా ఇలానే ఉంటుంది. నెక్స్ట్ పాస్వర్డ్, ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఎంటర్ పాస్వర్డ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేయగానే మనకు పాస్వర్డ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అండి, రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ వస్తుంది. సో నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడమే. సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మళ్ళీ మనకు లాగిన్ అడుగుతుంది. ఇక లాగిన్ ఐడి, మీ మొబైల్కి మెసేజ్ వస్తుంది, హాల్ టికెట్ నెంబరు, మీరు ఇందాక క్రియేట్ చేసిన పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్, అవి ఇంకా క్యాప్చర్కి ఎంటర్ చేసేసి మనం వెబ్ ఆప్షన్స్కి వెళ్ళాలి. సో వెబ్ ఆప్షన్స్కు కంటే ఇక్కడ మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇంజనీరింగ్ కోర్సెస్ అని చెప్పేసి ఒక సైడు, ఇంజనీరింగ్ కోర్సెస్ 2 అని చెప్పేసి ఒక సైడు, ఈ విధంగా డిఫరెంట్ వస్తాయి. మరి ఈ డిఫరెంట్గా వచ్చే ఆప్షన్ ఎక్కడ ఉంది అంటే, మీరు హోమ్ పేజ్లోనే మన వెబ్ ఆప్షన్స్ కంటే ముందే లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అని చెప్పేసి ఉంది. ఈ లిస్ట్ ఆఫ్ కోర్సెస్లో ఏఈసి అనే గ్రూప్ కింద ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆ ఇంటర్ఫేస్లో ఈ విధంగా ఉంది. ఏజీఈ కింద ఏ బ్రాంచ్లు ఉన్నాయి, సిఐటి కింద ఏ బ్రాంచ్ ఉన్నాయి, సిఆర్సి కింద ఆల్ సిఎస్సి రిలేటెడ్, ఈఎన్జీ కింద ఏమో, ఈ విధంగా టోటల్గా 37 బ్రాంచెస్ని మనకి ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేశారు. కాబట్టి ఇక్కడ మనకు దేని కింద వస్తుందో చెక్ చేసుకోండి. సో మరి అది చెక్ చేసుకున్న తర్వాత లాగిన్ చేసాము. ఈ
విధంగా ఉంది, ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. దాని తర్వాత మేము లాగిన్ చేసిన తర్వాత మరి మాకు రావాల్సినటువంటి ఓటీపీ ఏదైతే ఉందో ఓటీపీకి వచ్చేసింది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసేసి క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్స్ అని చెప్పేసి అంటే కనుక మీకు ఆప్షన్స్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మీరు ఏ డిస్ట్రిక్ట్లో అయితే వెళ్దామనుకుంటున్నారో ఆ డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకున్నాయి. కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, మేడ్చల్ కావచ్చు, సంగారెడ్డి కావచ్చు, నల్గొండ కావచ్చు. సో కొంతమంది అన్న హైదరాబాద్ పెట్టేసి అన్న నాకు సిబిఐటి వస్తలేదు, లేకపోతే ఇటు మేడ్చల్ పెట్టి నాకు సిబిఐటి వస్తలేదని చెప్పేసి. మరి ఒక్కొక్క కాలేజ్ ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఉంటుంది. మేడ్చల్లో ఉండొచ్చు, రంగారెడ్డి, ఎందుకంటే కొత్త డిస్ట్రిక్ట్లు అయినాయి కాబట్టి కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి మరి ఆ సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్ అన్నీ సెలెక్ట్ చేసుకోండి. ఎట్ టైం అన్ని డిస్ట్రిక్ట్స్ పెట్టుకోవచ్చా, అన్ని డిస్ట్రిక్ట్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఏ డిస్ట్రిక్ట్ కాలేజీకి అయితే ప్రయారిటీ ఇస్తున్నారో దాని ప్రకారంగా ఫస్ట్ మీరు ఆప్షన్ ఇచ్చే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ సిఆర్సి, ఇక్కడ చూస్తే సిఆర్సి అని చెప్పేసి మనకు ఉంది. ఈ సిఆర్సిలో మళ్ళీ ఇక్కడ మనం కనుక చెక్ చేసుకుంటే ఏఐడి, సిఎస్సి, సిఎస్సి, సిఎస్డి. మరి సివిల్ ఏదన్నా సివిల్ కావాలి అంటే మనకి ఇక్కడ స్క్రోల్ బటన్, ఇట్ సైడ్ ఒక స్క్రోల్ బటన్ ఉంటుంది, ఇక్కడ ఒక స్క్రోల్ బటన్ ఉంటుంది, 2 స్క్రోల్ బటన్స్ ఉంటాయి. సో ఇదే సిఆర్సీలో ఇంకా కాలేజెస్ ఏవైతే ఉన్నాయో మీరు బాటంకి వెళ్తే బాటంకి వస్తుంది. కాబట్టి ఇక్కడ కొంత డిఫరెంట్గా ఉంటుంది, అందుకే నేను పదే చెప్తా ఉన్నాను. నెక్స్ట్ ఈఎన్జీ కోర్సెస్ అని చెప్పేసి, ఈఎన్జీ కోర్సెస్ కింద సివిల్, సిఎస్సి, ఈసీ అని చెప్పేసి ఈ విధంగా డిఫరెంట్గా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు. మళ్ళీ బాటంకి వెళ్ళాలంటే మళ్ళీ ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక స్క్రోల్ ఉంటుంది, ఇక్కడ ఒక స్క్రోల్ ఉంటుంది. మీరు ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు మరీ వెతికి ఆప్షన్స్ పెట్టేసి ఎవ్రీ 5 ఆప్షన్ 1 2 3 4 5 అయిపోయినాయా, అయిపోగానే ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసేసి సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఎవ్రీ 5 ఆప్షన్స్కి సేవ్ అనేది క్లిక్ చేస్తూనే ఉండండి. సో ఈ విధంగా మరి మీరు బాటంకి వెళ్ళాలంటే ఇక్కడ ఒక స్క్రోల్ ఉంటుంది, ఇటు మళ్ళీ ఇంటర్నల్ స్క్రోల్స్ ఉంటాయి. కాబట్టి ఈ స్క్రోల్స్ జాగ్రత్తగా చెక్ చేసుకోండి. మరి ఏఈసీ కోర్సుకు ఏఈసీ అని చెప్పేసి ఉంది, దీంట్లో ఏఏ, సిఎంఈ, సిఎస్బి, సిఎస్ఏ అని చెప్పేసి ఉంటుంది. మళ్ళీ ఇక్కడ స్క్రోల్స్ ఉంటాయి. కాబట్టి ఈ ఇంటర్ఫేస్ కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఏఈజీ కోర్సెస్, ఏఈజీ అంటే ఏఎన్ఈ, ఆటోమొబైల్, కెమికల్, ఐపీఈ, ఎంసీటీ అని చెప్పేసి ఈ విధంగా సిఎస్సి రిలేటెడ్ ఒక ప్లేస్లో, ఇంజనీరింగ్ కోర్సెస్ అని ఓ ప్లేస్లో, అగ్రికల్చర్ కోర్సెస్ అని ఓ ప్లేస్లో ఆ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఫార్మాకి సంబంధించినటువంటి కోర్సెస్ అన్ని ఒక ప్లేస్లో, ఈ విధంగా అన్ని డిఫరెంట్గా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు. కాబట్టి మరి ఆప్షన్స్ వెతికి మరీ మీరు ఆప్షన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ విధంగా తెలంగాణలో ఉన్న అన్ని కాలేజీలు కూడా మీరు ఆప్షన్స్ పెట్టుకోండి. ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు పదే చెప్తాను, ఎవ్రీ 5 మినిట్స్ ఆర్ ఎవ్రీ 5 ఆప్షన్స్కి ఒక్కసారి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సో దీంట్లో ఇన్ బిట్వీన్ ది నెంబర్స్ అవన్నీ కూడా చేంజ్ చేయడానికి, మళ్ళీ రీమాడిఫికేషన్ చేయడానికి అవకాశం ఉంది. అయితే ఫ్రీజింగ్ అనేది లేదు. లాస్ట్ డేట్ ఏదైతే ఉందో లాస్ట్ మినిట్ వరకు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు మాడిఫై చేయొచ్చు. అంతేగాని అన్న ఫ్రీజ్ అనే బటన్ ఏమన్నా ఉంటుందా అంటే లేదు. ఫ్రీజ్ చేయాలా, లేదు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని కేవలం సేవ్ అంటే సరిపోతుంది. సేవ్ అని చెప్పేసి లాగౌట్ చేసుకొని, లాగౌట్లో కూడా సేవ్ అండ్ లాగౌట్ ఉంటుంది. దాని తర్వాత ప్రింట్అవుట్ వస్తుంది. ప్రింట్అవుట్ జాగ్రత్తగా మీ దగ్గర పెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఎవరైనా సరే ఇదే ప్రాసెస్ ఉంటుంది. ఇక మరి ఏంటన్నా మీరు నాకు 200 ర్యాంక్ వచ్చింది, 300 ర్యాంక్ వచ్చింది, మరి ఎందుకు అంతగానో మమ్మల్ని అన్ని ఆప్షన్స్ పెట్టుకోమంటున్నారు అని చెప్పేసి చాలామందికి డౌట్ రావచ్చు. గత 2 ఇయర్స్గా నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నా. ఆ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని మీకు క్లియర్గా దీంట్లో మళ్ళీ చెప్తున్నాను. 100 ఎబో ర్యాంక్ వచ్చిన ప్రతి క్యాండిడేట్ కూడా మీరు అందరూ కూడా వీలైనన్ని ఆప్షన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎందుకు చెప్తున్నాను అనేది మీకు ఇక్కడ ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది. సో దీంట్లో ఏం జరుగుతుంది అనేది మనకు ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. శ్రీనిధి టేబుల్ 1 ఇది ర్యాంక్ అలాట్మెంట్స్. సో లాస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి ఈ సెట్. ఫస్ట్ మనకు ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను, మనకు చాలా తక్కువ సీట్లు ఉన్నాయని. కేవలం 10,000 సీట్లు ఇంజనీరింగ్ సీట్లే ఉన్నాయి. గతంలో మేము ఎంసెట్లో మిగిలిపోయిన సీట్లు ఈ సెట్ వాళ్ళకి ఇస్తామని చెప్పేసి అన్నారు. అలాంటిది ఏం లేదు.
2021లో ఏ విధంగా అయితే కాంపిటీషన్ ఉందో సేమ్ కాంపిటీషన్ యాజ్ టీజ్ ఉంది, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో కాబట్టి నేను పదే చెప్పేది ఏంటంటే వీలైనన్ని ఆప్షన్స్ ఫస్ట్ ఫేజ్లోనే సీట్ రావడానికి అవకాశాలు ఎక్కువ. ఫస్ట్ ఫేజ్లోనే సీట్ రావడానికి అవకాశాలు ఎక్కువ. ఫస్ట్ ఫేజ్లోనే సీట్ రాలేదు అంటే ఇక సెకండ్ ఫేజ్కి దేవుడెరు. ఎందుకనంటే ఇక్కడ 10,000 సీట్లు ఉన్నాయి, బయట 20,000-25,000 మంది ఉన్నారు. 10,000 సీట్లు ఉన్నాయి, బయట 20,000-25,000 మంది ఉన్నారు. ఇక మెకానికల్, సివిల్, ట్రిపుల్ వీళ్ళు ఒక్క సీటుకి అండర్ కన్వీనర్ కోట కిందనే నేను మాట్లాడేది. అండర్ కన్వీనర్ కోట కింద ఒక్క సీటుకి 3-4 ఉన్నారు. కాబట్టి మరి వీళ్ళకైతే ఇంకా చాలా కాంపిటీషన్ అవుతుంది. నేను గత 3-4 ఇయర్స్ నుంచి వీడియోలు చేస్తున్నాను కాబట్టి మీకు నేను మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను. సివిల్ మెకానికల్ ట్రిపుల్ వాళ్ళైతే వీలైన ఆప్షన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఒకసారి మీకు లాస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి డేటా ఒకసారి ఓపెన్ చేస్తే నేను ఆల్రెడీ అలాట్మెంట్స్కి సంబంధించినటువంటి రిపోర్టు చేశాను. మీరు ఈద్ వాలనే మనకు ఒక వెబ్సైట్ కూడా ఉంటుంది. ఈ ఈద్ వాలనే వెబ్సైట్లో కూడా ఈ సెట్ కాలేజ్ ప్రిడిక్టర్ అని చెప్పేసి ఉంటుంది. ఈ ఈద్ వాలనే సైట్కి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీంట్లో మీకు సంబంధించినటువంటి బ్రాంచ్ ర్యాంకు, ఇంటిగ్రేటెడ్ ర్యాంకు, మీరు కావాల్సిన బ్రాంచెస్, మల్టిపుల్ బ్రాంచెస్ కూడా సెలెక్ట్ చేసుకొని మరి మీరు చెక్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇక అలాట్మెంట్కు సంబంధించిన డేటా ఒకసారి ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తాను. దీంట్లో మనకి ఏంటంటే చాలా రకాల రిజర్వేషన్స్ ఉంటాయి. ఇన్ని రకాల రిజర్వేషన్స్ దాదాపుగా ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. దాదాపుగా 100+ రిజర్వేషన్స్ ఉంటాయి. మరి ఒక్కొక్క కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఒక్కొక్క కాలేజీలో ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా అన్న నాకు 400 ర్యాంక్ వచ్చింది, నాకు జేఎన్టీయూలో సీట్ వస్తుందా, అన్న నాకు 100 ర్యాంక్ వచ్చింది జేఎన్టీయూలో సీట్ వస్తుందా, కేవలం ఒక 100 ర్యాంక్ వచ్చినటువంటి క్యాండిడేట్ నన్ను క్వశ్చన్ చేస్తున్నాడు. అన్న నాకు జేఎన్టీయూ మంతన్లో మరి సీట్ వస్తుందా, జేఎన్టీయూ హైదరాబాద్లో సీట్ వస్తుందా అని అడుగుతున్నాడు. ఒకసారి చెక్ చేస్తాను. ఇదే అఫీషియల్ వెబ్సైట్లో మీకు ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. JNTH ఇది జేఎన్టీయూ హైదరాబాద్ యూనివర్సిటీ. మరి ఈ యూనివర్సిటీలో నాకు ట్రిపుల్లో సీట్ కావాలంటే సీట్ వస్తుందా చెక్ చేద్దాం. ఇక్కడ ఎన్ని ఉన్నాయన్న మనకు ఇక్కడ కేవలం 15 సీట్సే ఉన్నాయి. ఎన్ని సీట్స్ ఉన్నాయి? 15 సీట్సే ఉన్నాయి. మరి నాకు వచ్చిన ర్యాంక్ ఎంత? 100. మన కేటగిరీ ఏంటి? ఓసీ. మనకు వస్తుందా అంటే ఈ 15 సీట్లలో ఓసీకి ఎన్ని సీట్లు ఉన్నాయి, బీసీకి ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎస్సీకి ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎస్టీకి ఎన్ని సీట్లు ఉన్నాయి, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, ఎన్సీసీ, క్యాప్, మళ్ళీ దీంట్లో మళ్ళీ రిజర్వ్డ్, అన్రిజర్వ్డ్, మళ్ళీ జనరల్, మళ్ళీ ఫీమేల్, గర్ల్స్ కోటా అని చెప్పేసి ఈ విధంగా ఉంటాయి. ఆ ఉన్న 15 సీట్స్ని మనం డివైడ్ చేస్తే ఉన్న 15 ఇక్కడ వచ్చేసి మనకు 110 రిజర్వేషన్స్ ఉన్నాయి. 110 రిజర్వేషన్కి ఒక్కొక్క సీట్ ఇచ్చినా కూడా సరిపోవు. కాబట్టి 15 సీట్లు ఉన్న ఒక జేఎన్టీయూ కాలేజీలోనే మనకి ఎంత కన్ఫ్యూజన్ ఉంటే మరి ఒక్కొక్క కాలేజీలో 6 సీట్స్ 12 సీట్సే ఉంటాయి. మరి ఏ రిజర్వేషన్ ఏ కాలేజీలో ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. ఈ సెట్కి డిఫాల్ట్గా చెప్పాలంటే ఎంబీబీఎస్కి ఎంత కాంపిటీషన్ ఉంటుందో అంత కాంపిటీషన్ ఉంటుంది. మీరు అనుకున్న కాలేజీలో మీరు అనుకున్నట్టుగా అన్న నేను ఎస్టీ, నేను జేఎన్టీయూలో పెట్టుకుంటున్నా, ఆ జేఎన్టీయూలో ఎస్టీ కేటగిరీకి సంబంధించిన సీట్ లేకపోతే ఏమవుతుంది? నువ్వు ఒకవేళ ఉంటే ఓపెన్ కేటగిరీలో ఒట్టేస్తావు, ఓపెన్ కేటగిరీలో లేకపోతే అక్కడ ఎస్టీ రిజర్వేషన్ సీట్ అనేది అలకేట్ చేయలేదనుకుందాం, అప్పుడు ఏమవుతుంది? కాబట్టి ఎక్కడ ఏ కాలేజీలో ఏ రిజర్వేషన్ ఏ సీట్ ఉంటుందో తెలియదు. అది ఉంటే అది బీసీఏనా, బీసీబీనా, అది ఉంటే జనరలా, మరి ఫీమేలా, ఉంటే ఎన్సీసీయా, స్పోర్ట్సా, క్యాపా, ఈ విధంగా ఈడబ్ల్యూఎస్ అనేది చాలా కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. సో సీట్ల రిజర్వేషన్స్ అక్కడ ఉంటాయి. మరి ఒక్కొక్క కాలేజీకి ఒక్కొక్క బ్రాంచ్లో 6, 12, 18 కాబట్టి ఈ విధంగా ఉంటే సో ఇంకొక కాలేజ్ అంటే ఇది గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి లాస్ట్ ఇయర్లో మిగిలిపోయిన సీట్లను ఈ గవర్నమెంట్ కాలేజ్ వాళ్ళైతే ఫిల్ చేస్తున్నారు. కానీ ప్రైవేట్ కాలేజీలో ఎలా ఉంటుందో ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాను. ఏ కాలేజ్ ఓపెన్ చేద్దామనంటే ఇక్కడ లిస్ట్ మనకు ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అని చెప్పేసింది. ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ ఓపెన్ చేసి ఫర్ ఎగ్జాంపుల్
SRIW సుమతి రెడ్డి ఉమెన్స్ కాలేజీ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మరి ఇక్కడ చెక్ చేసుకుంటే చూడండి, ఇక్కడ చెక్ చేసుకుంటే ఏ విధంగా ఉంది. సైబర్ సెక్యూరిటీలో ఎన్ని సీట్లు ఉన్నాయి? 6. మరి 6 సీట్లలో ఓసీకి ఎన్ని, బీసీకి ఎన్ని, ఎస్సీకి ఎన్ని, ఎస్టీకి ఎన్ని, స్పోర్ట్స్ ఏంటిది, ఎన్సీసీ ఏంటిది, క్యాప్ ఏంటిది, జనరల్ ఏంటిది, రిజర్వ్ ఏంటిది, అన్రిజర్వ్, ఇన్ని రకాల కేటగిరీస్ని ఈ 6 సీట్స్కి ఇవ్వచ్చా, ఇవ్వరాదు. సో ఎస్టీ కేటగిరీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ విధంగా కన్ఫ్యూజన్ అయితే చాలా ఉంటుంది కాబట్టి ఎక్కడ ఏ రిజర్వేషన్ అలాట్ అవుతుందో తెలియదు. ఇక మరి దీంట్లో 6 నెక్స్ట్ సిఎస్సిలో 12, కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ మెషిన్ లెర్నింగ్ 12 అండ్ ఈసీఈలో 12. ఈ విధంగా టోటల్గా ఒక్కొక్క ఖాళీలో 6, 12, 18, 6, 12, 18. కాబట్టి నేను అందుకే పదే చెప్పేది ఏంటంటే మీకు ఎంత ర్యాంక్ వచ్చినా 100 బిలో వాళ్ళంటే పక్కన పెట్టేసేయండి. 100 ఎబో వచ్చిన వాళ్ళందరూ కూడా తెలంగాణలో ఎన్ని కాలేజీలు ఉన్నాయి అన్ని కాలేజీలు ఒక ఆర్డర్ ప్రకారంగా, ఒక ప్రయారిటీ ప్రకారంగా ఫస్ట్ మీరు ఏ కాలేజ్ అనుకుంటున్నారు, ఏ కోర్స్ అనుకుంటున్నారు, దానికి సంబంధించినటువంటి బెస్ట్ కాలేజెస్ అవి, టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ అని చెప్పేసి ఈదువాల్ అనే వెబ్సైట్లో మీరు ఆల్రెడీ చెక్ చేసుకుని ఉంటారు. ఆ ఈదువాల్ అనే వెబ్సైట్లో మనం క్లియర్గా మనమైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి ఆ ఈదువాల్ అనే వెబ్సైట్కి వెళ్ళేసి మీరు ఒకసారి చెక్ చేసుకొని దాని ప్రకారంగా ఆప్షన్స్ పెట్టే ప్రయత్నం అయితే చేయండి. సో మీకు ఒక క్లారిటీ వచ్చిందనుకుంటే ఎన్ని రకాల రిజర్వేషన్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. మరి ఇంత కష్టపడి ఇంత ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, ఏ విధంగా ఆప్షన్ ఆప్ట్ చేసుకోవాలి, ఎన్ని సీట్లు ఉన్నాయని చెప్పేసి ప్రతి అప్డేట్ కూడా మీ దాకా నేను తీసుకొని వస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. నేను పదే చెప్తున్నాను, ఈ సెట్ వాళ్ళకి ఎంసెట్ రాసుకోమని చెప్పింది కూడా నేనే. ఎంసెట్ కొంతమంది రాసుకున్నారు, అక్కడ ఎంత ర్యాంక్ వచ్చినా ఏదో ఒక కాలేజీలో సీట్ వస్తుంది. ఇక్కడ ఈ సెట్ పరిస్థితి అలా కాదు. మంచి ర్యాంక్ వచ్చినా కూడా మంచి కాలేజీలో సీట్ రాకపోవచ్చు. ఈ రిజర్వేషన్స్ అట్లుంటాయి. ఒక కాలేజీలో 10% సీట్లు ఉన్నప్పుడు ఏ కాలేజీలో ఎక్కడ ఏ రిజర్వేషన్ ఏ కేటగిరీ అలాట్ అవుతుందో తెలియదు. కాబట్టి నేను పదే చెప్తా ఉన్నాను. సో జాగ్రత్తగా ఆప్షన్స్ పెట్టుకోండి. 100 ఎబో ర్యాంక్ వచ్చిన వాళ్ళు, 100 కంటే ఎబో ర్యాంక్ వచ్చిన వాళ్ళు తెలంగాణలో ఉన్న ప్రతి కాలేజ్ పెట్టండి. ఫస్ట్ ఫేజ్లోనే సీట్ అలాట్ కావడం చాలా ఇంపార్టెంట్ ఫర్ ఈ సెట్. ఫస్ట్ ఆప్షన్లో అండి మనకు ఫస్ట్ ఫేజ్లోనే సీట్ అలాట్ కావడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ సెట్ వాళ్ళకి. సెకండ్ ఫేజ్కి దేవుడు ఎరుగు. సెకండ్ ఎందుకంటే ఈ సెట్ వాళ్ళకు నేను డిగ్రీకి వెళ్తా అనేది లేదు, నేను జేఈమెన్స్కి వెళ్తా అనేది లేదు, ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఈ సెట్ వాళ్ళందరూ కూడా 99% అందరూ కూడా బీటెక్కే వస్తారు. సీట్ అలాట్ అయితే ఎక్కడికి పోరు. కాబట్టి మీరైతే ప్రతి కాలేజ్ని కూడా చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో దానికి సంబంధించి ఎక్కడ ఏ డౌట్ వచ్చినా సరే ప్రతి అప్డేట్ కూడా మీ దాకా నేను తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను. గత సంవత్సరంలోకి సంబంధించిన వీడియోలు కావచ్చు, గత 4 సంవత్సరాల నుంచి ఎన్నో వీడియోలు, ఎన్నో అనాలిసిస్లు ఈ సెట్ పని చేసి ఉన్నాను. ఆ ఎక్స్పీరియన్స్ కొద్దిగా నేను చెప్తా ఉన్నాను. దయచేసి మీరు 100 ర్యాంక్ కంటే ఎబో వచ్చిన వాళ్ళందరూ కూడా తెలంగాణలో అన్ని కాలేజీలు ఆప్షన్స్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎవరైతే మరి సీనియర్స్ ఉన్నారో, ఎవరైతే నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో, సో మీరు కూడా మీ ఫ్రెండ్స్కి కనీసం ఫోన్ చేసి అయినా లేకపోతే జేపాల్ అన్న ఛానల్లో చూడండి. మీకు ఇన్ఫర్మేషన్ పక్కాగా ఉంటుందని ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడము, దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడము, లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.